ప్రజలు ఎవరిని ఆమోదం చేస్తారో, కార్యకర్తలు ఎవరిని ఎంపిక చేస్తారో వాళ్ళనే చేస్తానని చెప్పాను. జ్ఞాపకం ఉందా లేదా మీకు? తూచా తప్పకుండా పాటించాను. ఇప్పుడు కూడా అందరిపైన ప్రజాభిప్రాయం తెప్పిస్తున్నా. ఎవ్రీ 6 నెలలకు ఒకసారి ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు, ఓకే, నన్ను గురించి నెగిటివ్గా ఆలోచిస్తే నేను ఎట్ట మార్చుకోవాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా మార్చుకోవాల్సిందే. పరిపాలన కూడా అవసరమైతే ప్రజారంజకంగా, ప్రజలకు ఆమోదయోగ్యంగా దాన్ని కరెక్ట్ చేయాల్సిందే. అది చేస్తున్నాం. ఇది ఇక్కడ చేసినప్పుడు కాన్స్టిట్యున్సీ ఓవరాల్గా బాగుంది. ఇంకా ఎమ్మెల్యే మీద కొద్దిగా తిరగాలనుంది. అది కూడా చెప్పేస్తున్నా. ఇంతవరకు మీరందరూ బాగా నేను చూస్తున్నాను, మా ఎమ్మెల్యే బ్రహ్మాండం బాగున్నాడు, గోల్డ్ అన్నీ చెప్తున్నారు. కానీ ఇంకొంచెం ఈ గోల్డ్ ప్రజలకు మమేకం కావాలి. అది చరిత్రలో శాశ్వతంగా గెలవడానికి వర్కౌట్ చేసుకోవాలి. అలాంటి సిస్టమ్స్ కొన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అక్కడి నుంచి వస్తే సోషల్ మీడియాలో ఎమ్మెల్యే ర్యాంక్ 180, బాగా చదువుకున్నాడు. ఎక్కడ పోయినా సోషల్ మీడియాలో ఉండాలి. మొత్తం చూస్తే ఫాలోయర్స్ 12,413, టోటల్ పోస్ట్ ఈ 9 నెలల్లో 689, 22,238 వ్యూస్ వచ్చాయి. ఇది యూనిక్గా, అది కూడా కనుక్కుంటాను నేను. ఇది సోషల్ మీడియా ఎందుకంటే భవిష్యత్తులో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ కూర్చున్నాం, ఇది ప్రజలకు తెలియాలి. ఎందుకు కూర్చున్నాం, ఇక్కడ ఏ సమస్యలు డిస్కస్ చేస్తున్నాం, మనం ఏ సమస్యలు పరిష్కారం చేశాం, ఇది అనునిత్యం స్టేక్ హోల్డర్స్కి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అది చెప్పాలంటే సోషల్ మీడియా భవిష్యత్తులో ఏకైక ఆయుధం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు సోషల్ మీడియాకు ఇంత యాక్సెప్టెన్స్ లేదు. ఇప్పుడు ట్రూత్తో కానీ కరెక్ట్గా పెట్టగలిగితే సోషల్ మీడియాకి చాలా వరకు పెనిట్రేట్ అవుతుంది, ప్రజల్లో కూడా విశ్వాసం పెరుగుతుంది. దాన్ని మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. యూట్యూబ్ అయితే లేదు, అది కూడా కాన్స్టిట్యున్సీకి ఒక యూట్యూబ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇంకొక పక్కన కొన్ని హామీలు ఇచ్చారు, నా దగ్గర వేరే హామీలు ఉన్నాయి, ఈరోజు కొన్ని అడిగారు. కనీసం టాప్ 5 ఐడెంటిఫై చేసి ఈరోజు ఆయన చెప్పినట్టని ఇస్తే చిన్నవన్నీ మనం చేసేస్తాం. నేను ఈరోజు చెప్పాను, ఇంటికి ఏం కావాలి ఒక 7 ఐటమ్స్, పంచాయతీలో ఏం కావాలి గ్రామాల్లో ఆ 4-5, అక్కడి నుంచి ఆర్థికంగా ఎట్టపైకి తేవాలి, అవన్నీ చేస్తాం. ఈ నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి కావాలంటే టాప్ 5-6 మనం ఏవైతే హామీలు ఇచ్చామో ఆ 5-6 మీరు చేయాల్సిన అవసరం ఉంది. అవి తీసుకొని నాకు ఇవ్వండి. 100% దాని మీద ఫోకస్ చేసి నిధులు పెట్టి పూర్తి చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మెసేజ్ కూడా నేను ఇవ్వాలి. ఇలాంటి మీటింగులకు వచ్చినప్పుడు ఎక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలతో అనుసంధానం చేసుకోవాలి. క్యాడర్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేయాలి, వాళ్ళకు అందుబాటులో ఉండాలి, మానవతా దృక్పథంతో వాళ్ళ సమస్యలు మనం పరిష్కారం చేయాలి. అదే మరిగా అనుబంధ ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా జనసేన కానీ బీజేపీ కానీ, మనం ఈ ఎలక్షన్ కాదు ఇంకా ఎలక్షన్లు ఉంటాయి, దాన్ని కూడా మీరు ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంది.